నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిన్నొదిలి. నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిన్నొదిలి. ఎడ్ల బండి ఎడబోయే, పాడి పంటలు కానరావే, పొయ్యిలో నా మంట లేదు, ఇంటిలోనూ వంట లేదు. నా పల్లె తల్లి వెళ్ళొస్తానమ్మా మళ్ళీ, నా కన్న తల్లి వలసెలుతున్నా నిన్నొదిలి. చాలా బాగుంది. మీరు రాశారా? వెనకాల ఇది వాయిస్ ఓవర్ డైరెక్టర్ ఎఫ్రీం గారు సార్. వెరీ నైస్. ఇదంతా స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ ఉండే కలెక్ట్ అయ్యాం. ఈ రోజు మీ పుట్టినరోజు సందర్భంగా అసలు ఇది ఆవిష్కరణ ఏమి అనుకోలేదు సార్. మీ మంచి మనసుతో చాలా ఈ పాట మంచి. ఎప్పుడు కూడా అంటే ఇది మీ ఈ ప్రొడక్షన్ అంతా ఎవరిది ఉంటుంది? మీదే ఉంటుందా? మీ సపోర్ట్ అన్న చేస్తారు ఓంకార్ సార్ అని. ఓ మీరు ఇన్స్పెక్టర్ ఎక్సైజ్. వెరీ గుడ్. మీరు సపోర్ట్ అన్నమాట, మీరే ప్రొడ్యూస్ చేస్తారు. హైదరాబాద్ వస్తే అన్న వాళ్ళ ఇంట్లో ఉండి ఇవన్నీ చేసుకుని. వెరీ గుడ్. సో అన్న బ్యాక్గ్రౌండ్ ఇద్దరు. సో అంటే ఈ సాంఘిక అండ్ అట్లానే సమాజానికి అవసరమైనటువంటి మెసేజ్లు ఇవ్వటం అనేది ఎప్పుడు కూడా మీరు చూస్తున్నాను, మీ పాటలు నేను ఫాలో అవుతున్నాను. మా సురేష్ లేకపోతే మీరు అందరిది కూడా నేను నిత్యం అది ఫాలో అవుతూ ఉండేవాడు. ఈ మెసేజ్లు దీంట్లో చాలా చక్కగా, అంటే వలసే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు ఏ ఏ కారణాలతో అవుతున్నాయి, కుల వృత్తులు, గ్రామాల్లో ఇది వ్యవసాయం అంటే ఆల్మోస్ట్ దానికి గిట్టుబాటు ధరలు లేకపోతే లాభదాయకంగా అందరూ కూడా పట్టణాలకు వలస రావటం, దాంతో పట్టణాల్లో క్రైసిస్ రావటం, గ్రామాల్లో క్రైసిస్ రావటం, వెరస ఎటు కాకుండా ఉండేటువంటి పరిస్థితులు. సో డెఫినెట్గా మనం రూరల్ ఎకానమీని బలోపేతం చేస్తే ఈ మైగ్రేషన్స్ కూడా తగ్గుతాయి. ఈ మైగ్రేషన్స్ రావటం వల్ల విపరీతమైన ఒత్తిడి అర్బన్ ఏరియాస్ మీద వచ్చి మొన్న మూసి వచ్చినప్పుడు సార్, మొన్న బాగా పొంగి వచ్చింది కదా సార్. అవును, అక్కడ గుడిసెలు వేసుకున్నారు మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు. అదే వాళ్ళంతా గుడిసెలు వేసుకుని వాళ్ళందరినీ ఖాళీ చేయించాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. అవును, అసలు వీళ్ళందరూ కూడా అంటే మైగ్రేట్ అవ్వడానికి ఎన్నో బాధలు, ఎన్నో బంధాలు, ఎన్నో ఇబ్బందులు అన్నిటినీ తట్టుకొని అధిగమించి వచ్చేటటువంటి దాన్ని చక్కగా మీరు కనెక్ట్ చూపించారు అన్నమాట. అంటే అన్నింటినీ వదులుకొని రావాల్సిన పరిస్థితి అంటే ఎవరికి ఇష్టమైన డెసిషన్ ఏం కాదు, కష్టమైన డెసిషన్. ఇక్కడికి వచ్చి ఏమన్నా చాలా గొప్పగా ఉంటున్నారంటే కనుక ఏదో కొంతమంది ఉంటారేమో కానీ, బట్ చాలామంది ఇక్కడ కూడా పాపం ఇబ్బంది పడుతూనే ఉంటారు. సో మనం అక్కడ గ్రామాల ఎకానమీని డెవలప్ చేయాలనేది చాలా ఇదిగా, నిన్న కూడా ఏదో చదువుతూ చాలామందికి షేర్ చేశాను, ఏదో బీబీసీది ఒక డాక్యుమెంటరీ కూడా. గ్రామాల్లో మనం బలోపేతం చేయనంత వరకు ఇవన్నీ సూపర్ఫిషియల్గానే ఉంటాయి. అన్న సాంగ్ పంపించారు, వినగానే చెప్పాను అన్న ఇది సినిమా సాంగ్ చాలా ఎమోషనల్గా ఉంది, ఇప్పుడు ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం మరి. కానీ ఇంకా మంచిది, అంటే దాని వెనకాల ఎంత కష్ట నష్టాలు ఉంటాయి. అందరిని వదులుకొని రావాలంటే చిన్న డెసిషన్ కాదు. చిన్నప్పుడు ఏదో పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే కనుక, హాస్టల్కి వెళ్ళాలంటే అందరిని వదులుకొని వెళ్ళాలంటే ఎంత బాధపడతారో, తల్లిదండ్రులను వదిలేసి ఆ బంధాలను అందరినీ పక్కన పెట్టి సిటీలకు వెళ్ళాలంటే కనుక కష్టమే కదా. చాలా చక్కగా చెప్పారు. అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి నా వ్యవసాయం దూరం అయినాక నేను వచ్చేసాను. ఈయన వ్యవసాయ కుటుంబం, ఈయన మేమందరం ఇలా కనెక్ట్ అయ్యాం సార్. ఈ పాటకి వెరీ గుడ్. ఇది అందరి మా పాట, ఇది వ్యవసాయం పల్లెల పాట. ఏం లేదు సార్, సెంట్రల్ ఇదేంటంటే నేను రాసుకున్నాను నా కోసం, మా నాన్న నుంచి సార్ కనెక్ట్ అయింది. వీళ్ళ నాన్న కూడా వ్యవసాయం, ఈయనకి కనెక్ట్ అయింది, ఈయన వ్యవసాయం. మేమంతా వ్యవసాయం కోల్పోయి వచ్చాం. మేము బాగున్నాం, కానీ ఆ పల్లె మాకు తల్లితో సమానం. వదిలి వచ్చినాక మేము నిరంతరం అక్కడికి వెళ్ళినాక మేము పరాయి మనుషులాగా వెళ్తాం. మేము బాగున్నా బాగాలేకపోయినా
పల్లెని చూస్తే అదొక ఆ ఫీల్డ్తోని అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని మీరు చెప్పిన వ్యవసాయం ఏదండి 85% దాదాపు మన 70% ఉండేటువంటి వ్యవసాయదారులు హార్డ్లీ 15% కూడా కాంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు జీడిపికి. అంటే దాంట్లో ఎంత లాప్ సైడెడ్గా స్క్యూడ్గా ఉందో చూడండి మన ప్యాటర్న్ ఆఫ్ ఇదనే. దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా దానికి బాగా అవ్వాలని చెప్పి ఆశిద్దాం. చాలా సంతోషం. మీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమంలో మేడం గారు పిల్లలు పార్టిసిపేట్ చేయడం చాలా అసలు బర్త్డే చాలా ఆస్పిషియస్ డే. మీకు చెప్పాలంటే గెస్ట్లు మాకు టైం కేటాయించడం సంతోషం. చాలా సంతోషం సార్. రైట్, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సురేష్. థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. రైట్. పల్లె తల్లి వలసిల్తున్న సాంగ్ ఇప్పుడే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతుల మీదుగా లాంచ్ అయింది. మరి ఒక్కసారి దీనికి సంబంధించి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో సార్. హలో అమ్మా. సార్, మీ పుట్టినరోజు రోజున ఈ సాంగ్ లాంచ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ థింగ్. సో మొత్తం సాంగ్ వినక ఎలా అనిపించింది సార్? ఎందుకంటే సిఐ గారు స్వయాన పాడిన సాంగ్, ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఆయన ఉండి ఆయన ప్యాషన్తో సమాజంలో ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది సార్? చాలా అంటే ఇమోషనల్గా అనిపించింది సాంగ్. అంటే బేసికల్గా ఏంటంటే మనం సమాజానికి అండ్ సాంఘిక పరమైనటువంటి ఒక మెసేజ్ని దీంట్లో ఈ సాంగ్ ద్వారా అందరికీ కన్వే చేయాలనేటువంటి ఒక సదుద్దేశాన్ని తప్పకుండా మనం హర్షించాలి, అభినందించాలి. మన సురేష్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు మీర్ చౌక్గా ఉన్నారు. ఇంతకుముందు గతంలో నేను ఉన్నప్పుడు నల్గొండ మేమంతా కూడా కలిసి పనిచేసాం. అట్లానే వీరి టీం అంతా కూడా మొత్తం అంటే వీళ్ళు ఎవరికెవరు అనుకోని కూడా వచ్చింది కదా. అందరూ అది జస్ట్ అది కోఇన్సిడెంటల్గా అది అందరూ వదిలి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంటి నుంచి వదిలి తల్లిదండ్రుల్ని వదిలి వాళ్ళు అక్కడ అన్నిటువంటి బంధాలని బాంధవ్యాలని అన్నీ వదిలి వాళ్ళ కొత్త ప్రపంచంలోకి రావటం అనేది అంత ఈజీ డెసిషన్ ఏం కాదు. సో అది చాలా ఇమోషనల్గా చాలా డిస్టర్బింగ్గా ఉండేటటువంటి ఒక డెసిషన్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులన్నింటినీ కూడా కళ్ళకు కట్టినట్టు ఈ పాట ద్వారా చాలా చక్కగా చిత్రీకరించారు. సో ఈ వలసను కూడా ఎందుకంటే మన కుల వృత్తులన్నీ కూడా నిర్వీర్యం అవుతున్న సందర్భంలో వ్యవసాయానికి కూడా పెద్ద అంటే లాభదాయకంగా లేకపోవడంతో మన ఎకానమీ మనం చూస్తున్నాం. దాదాపు 70% అగ్రికల్చరల్ బేస్డ్ ఎకానమీ అయినా కానీ కూడా హార్డ్లీ 15% కన్నా తక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సో ఇవన్నిటిని కూడా మనకి మరోసారి గుర్తు చేస్తున్నారు అన్నమాట. సార్, మీరు డిఫరెంట్ ప్లేసెస్ లో ఇప్పటివరకు వర్క్ చేశారు. ఈ 1 year లో మీరు హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ లో చాలా డెవలప్మెంట్ చూస్తున్నాం. సో మీరు చెప్పినట్టు పల్లెటూరులో కూడా మీ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ సాంగ్ సమాజంలో ఒక మంచి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి అక్కడ కూడా అభివృద్ధి ముందుకెళ్ళాలి మీ సారథ్యంలో అని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ మీరు చెప్తున్నట్టు హైడ్రా అనేది కూడా ఒక రకంగా అంటే మీరు చూస్తే కనుక హైడ్రా మీరు ఆలోచన చేస్తే మేము చేసిన ఆపరేషన్స్ అన్నిటి కూడా మీరు చూస్తే దాదాపు 1000 ఎకరాల పైన చేసినటువంటి దాంట్లో తక్కువ ఆపరేషన్స్ ఎక్కువ భూమిని తీసుకొచ్చినప్పుడు అవన్నీ గొప్పవాళ్ళ భూములు, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న వాళ్ళ భూములు. అంటే ఒక రకంగా ఒక రూలింగ్ క్లాస్కి కానీ ఒక రూలింగ్ కొంతమంది ఎవరి చేతుల్లో అయితే కనుక ఇట్లాంటి కబ్జాలు ఉన్నాయో వాళ్ళని ఛాలెంజ్ చేసేటటువంటి వ్యవస్థ ఈ హైడ్రా. సో దీన్ని ఎవరైతే కనుక వాళ్ళకి అంటే అది నచ్చదో అంటే ఎప్పుడైతే కనుక వాళ్ళ ఆధిపత్యం లేకపోతే వాళ్ళ ఏదైతే కనుక ఈ కబ్జాలు దీని మీద చెక్ ఎప్పుడైతే పడుతుందో దీన్ని రకరకాలుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం, తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో హైడ్రా అనేది రాకపోతే కనుక ఇన్ని పార్కులు ఏదైతే కనుక కబందాస్తాలు ఉన్నటువంటి బయటకు వచ్చాయా, ఇన్ని గవర్నమెంట్ భూములు బయటకు వచ్చాయా, చెరువులు ఇన్ని బయటకు వచ్చాయా, లేకపోతే ఏది మనం చూస్తే ఓపెన్ స్పేసెస్ అని రోడ్లు అని ఎన్ని బయటికి వేలాది కోట్లు బయటకు వచ్చాయి, దాదాపు 60,000 కోట్లు. సో ఇది ఒక రకంగా ఎవరైతే కనుక సమాజాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలనుకుంటున్నారో, భూమి అనే దాని చుట్టూ ఏదైతే డబ్బు ఉన్నదో దాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థ అనేది ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసేసి ఎంతో దూరదృష్టితోటి వాళ్ళకి కష్టమైనా నష్టమైనా కానీ కూడా ఇట్లాంటి వ్యవస్థ తీసుకురావడం అనేది చాలా ముందు చూపుతోటి ఎంతో ధైర్యంతో దమ్ముతో చేసిన నిర్ణయంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఇంత ఈజీగా ఇట్లాంటి వ్యవస్థను తీసుకురాదు. తెచ్చిన తర్వాత అట్లాంటి వ్యవస్థకు నాలాంటి అధికారిని కూడా నియమించడం అండ్ దానికి మాకంతా కూడా ఆపరేషన్ ఫ్రీడమ్ ఇవ్వటం, తద్వారా ఇప్పుడు మేము చేస్తున్న పనే మీకు అర్థమవుతుంది. సో ఇది హైడ్రా అనేది తప్పకుండా ముందు తరాలకు ఒక భరోసా అవుతుంది, ఒక రక్షణ కవచంగా ఉంటుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కన్నవారిని ఉన్న ఊరిని వదిలి వలస వెళ్ళడం అంటే మనసున్న మనిషికి మరణంతో సమానం. పాడి పంట గొడ్డు గోద కుటుంబంగా భావించే రైతుకు అవి దూరమైతే బతుకు భారమే. బతకడానికి తరతరాలుగా సాయంగా నిలిచిన వ్యవసాయం ఓసారి అతివృష్టికి మరోసారి అనావృష్టికి బలైపోతే రైతన్నలు ఎక్కేది వలస బలిపీఠమే. దేశానికి అన్నం పెట్టి అందరూ అన్నదాతగా కీర్తించే రైతన్న అన్నమో రామచంద్ర అని వలస బాట పట్టడం
ఆధునిక కాలపు పెను విషాదం. పచ్చని పంట పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లై నాగలి పట్టిన రైతన్నను వెక్కిరిస్తుంటే కులవృత్తులన్నీ కూలిపోయి శిథిలరాగమాలపిస్తున్న పల్లె నుంచి దూరమవుతున్న జీవోత్సవాల కన్నీటి వలపోత ఇది.